అన్నమయ్య జిల్లా చిన్నమండ్య మండలం దేవగుడిపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు దేవగుడిపల్లి ఎస్సీ కాలనీకి విచ్చేసిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి అన్నమయ్య జిల్లా చిన్నమండ్య మండల యువజన అధ్యక్షులు తేజసాయి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. దుశ్శాల్వ గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం దేవగుడిపల్లి ఎస్సీ కాలనీలోని మాదిగలు వారి గ్రామంలో త్రాగునీరు మరియు వారి భూమి సమస్యలను ముఖ్యంగా మాకు శ్మశానానికి వెళ్లే దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల సమస్యలు విన్నవారు అతి త్వరలో మీ సమస్యలను జిల్లా ఉన్నతాధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ అన్నమయ్య జిల్లా యూత్ ఇన్ఛార్జ్ వీరేంద్ర కుమార్, చిన్నమండ్య మండల అధ్యక్షులు దిబ్బల లక్ష్మయ్య, చిన్నమండ్య మండలం యువజన అధ్యక్షులు తేజసాయి, వీరబల్లి మండల అధ్యక్షులు ఆంజనేయులు, ఓదివీడు మనోహర, ఫాస్ట్ న్యూస్ రిపోర్టర్ ఖాదర్ బాషా, ప్రకాశం హరికృష్ణ మరియు గ్రామస్తులు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ చూడు సార్, ఇదంతా ఇదే సార్, ఇదే పీనికలు ఎత్తుకొని పోయేదే మా దాగానే ఇది దారి ఇది చూడ, చెట్లు కానీ మాడి చెట్లు కానీ అయినారు చూడు సార్. దొంకే సార్, ఇది రెండు ఎత్తలబడులు పోతున్నాయి ఆడికి. అట్టాడిది ఇప్పుడు ఆక్రమించుకున్నాయి. 11 గంటలకు ఎతకిచ్చిన నా భార్యను 3 గంటల దాకా యావుడు చనిపోయినప్పుడల్లా యాదవ్ అనిపించలా. మళ్ళీ ఎస్ఐ సారా, సిఏ, ఎంఆర్ఓ, ఆర్ఐ అందరూ వచ్చే అప్పుడు వాళ్ళు చెప్తే అప్పుడు దారి ఇచ్చినారు. భార్య చనిపోతే దారి ఎలా దారి ఇవ్వకుండా ఎండకి ఎండబెట్టారు. 11 గంటలకు ఎత్తి ఇచ్చిన పీనికి 2 గంటల వరకు దారి ఎలా. ఎస్ఐ, సిఏ, ఆర్ఐ, ఎంఆర్ అందరూ వచ్చేంత వరకు దారి ఎలా. వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి అరిసే గుందికి అప్పుడు ఇచ్చినారు దారి. ఎండకు 11 గంటలకు ఇచ్చిన పీనిగే 2-3 గంటల దాకా అప్పుడు 3 గంటలకు ఎత్తుకు దానం చేసినాం. మా నాన్న కూడా చనిపెట్టి ఆదాన్ని ఎత్తుకున్నాం. ఇట పోతే 4 కిలోమీటర్ 5 కిలోమీటర్ సార్, అట్ట పోతే 4 కిలోమీటర్లు. నా పేరు సార్ వెంకటరమణ సార్, శ్రీరాముల కొడుకు.